ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెల 15వ తేదీ సంక్రాంతి మొదలుకొని వృషభ రాశి వారిని ఆపేవారే లేరు. మీకు అరుదైన రాజయోగం పట్టబోతోంది. 100% జరగబోయేది ఇదే. అసలు జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి మొదలుకొని ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో కలగబోయే అద్భుతాలు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి అన్ని విధాలుగా ఏ రూపంలో కాలం కలిసి రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ వృషభం అనగా ఎత్తు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ వృషభ రాశి వారికి అంటే స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారు చాలా ఆనందకరంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవరుకుంటారు. అందువల్ల వీరు ఎంతో ధన వ్యయం చేస్తూ ఉంటారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అయితే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ యొక్క ఓనర్ల నుండి మీకు మంచి మద్దతు కూడా కనిపిస్తోందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంటే 2025 జనవరి నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి లైఫ్ ఏ విధంగా టర్న్ అవబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి 2026 లక్ష్మిని పూజిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయండి. మతపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా ఉండండి. శుక్రవారం రోజున దానాలు చేయడం వలన మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం వస్తాయి. తెల్లని పువ్వులను సమర్పించండి, మేలు జరుగుతుంది. మీకు కొన్ని అవకాశమైనటువంటి తేదీలు ఏమిటి అంటే కొంత కష్టపడిన తర్వాతే సక్సెస్ అనేది వస్తుంది. ఆ కోటీశ్వరుడు ఉండవచ్చు. జ్యోతిష శాస్త్రంలో అంటే న్యూమరాలజీ కూడా ఒక ముఖ్యమైన భాగంగా చెప్పాలి. న్యూమరాలజీతో రాడిక్స్ సంఖ్య 1 నుండి 9 వరకు కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క తేదీల్లో వీరు మాత్రం చాలా కష్టాలైతే ఎదుర్కొనాల్సి రావచ్చు. మరి అదృష్టపు సంఖ్యలు ఎవరు? ఈ సంఖ్యల్లో మీరు ఒకరేమో కూడా చూసుకోండి. ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. ఈ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుందని చెప్పాలి. ఉద్యోగులు ఊహించిన లాభాలు పొందవచ్చు. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. కొత్త మార్గాల ద్వారా డబ్బు కూడా సంపాదిస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ అనేది ఉండవచ్చు. ఇది బాధ్యత. ఈ వృషభ రాశి వారికి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారికి 2026 వీరికి ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది. ఇది వారికి సరి అయిన శుభ సమయంగా చెప్పాలి. భార్యాభర్తలు సరైన కమ్యూనికేషన్తో వ్యవహరిస్తే ఇబ్బందులు అనేవి రావు. లేకపోతే అపార్థాలు, చిన్న గొడవలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ ఏడాది కుటుంబ జీవితం చాలా ఆనందకరంగా సాగుతుంది. శుభకార్యాలు ఇస్తారు. తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. కెరియర్ పరంగా పురోగతి ఉంటుంది. మీ
మీకు ఈ సమయంలో బిజినెస్ ట్రిప్‌లు వేసే అవకాశం ఉంటుంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆగస్టు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకెళ్లడం కూడా మీరు అసలు మరవకండి. విద్యార్థులు 2026 సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి. కొత్త అవకాశాలు వస్తాయి. విదేశాల్లో చదవాలని అనుకునే వారికి కూడా ఇది శుభ సమయము. జూన్, నవంబరు మధ్యలో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటో తెలుసుకున్నాం కదా! ఇక వీరి గుణగణాలేమిటి? వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్‌గా తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయా, దానగుణము, క్షమాగుణము కలవారే ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందగలుగుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరికి నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చటకు ఎవరికి కూడా సాధ్యం కాదు. వృషభ రాశి వారు ఆనందకరంగా జీవితాన్ని జీవిస్తారు. మీరు అందమైనటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కలవారుగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుందండి. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. ఈ రాశి వారు చేయాల్సినటువంటి గుణగణాలు. ఈ రాశి వారు సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతా తప్పదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ధన సంబంధన విషయంలో చాలా వీరు అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. ఈ వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ రాశిలో మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని మాత్రం వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో విలువైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.